బట్ దీనివల్ల ఈ ఐడియాలజీ వల్ల మీరు ఎక్కడ సఫర్ అవ్వలేదండి? అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ ఐడియాలజీ. అంటే అందరూ అంత సులభంగా ఫాలో అయిపోయే మెథడాలజీ కాదు. ఎందుకంటే లైఫ్ అంటే లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి. అంటే అండి మనం మన కోసం బతుకుతున్నాం అనుకోండి, కాంప్రమైజ్ కాదు అది. వేరే వాళ్ళ కోసం మనం కాంప్రమైజ్ కొన్ని పనులు చేస్తుంటాం, అప్పుడు వస్తాయి సమస్యలు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా. అవును. మీరు వెళ్తున్నారు బైక్లో, మీ వెనక్కి కూర్చొని సార్ నన్ను దింపేయండి అని కూడా అనొచ్చు. మెర్సిడీస్ బెంజ్లో కూడా వెళ్ళొచ్చు. అవును. మామూలు మారుతి 800లో కూడా వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళొచ్చు, ఒక ఆటోలో వెళ్ళాలి. అంటే మన గోల్ ఏంటి? ఇక్కడ నుంచి నా గమ్యం అది, ఆ గమ్యం ఎలా చేరుతున్నాం, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే చుట్టాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫ్రెండ్స్ కోసం మనం 800 మారుతి మన కెపాసిటీ అయితే మెర్సిడీస్ బెంజ్ కొంటాం అప్పు చేసి, అక్కడికి వెళ్తాం. ఎవరి కోసం? మీరు గమ్యంకో వెళ్తానికి కాదు వాడేది, వాళ్ళ ముందు ఎచ్చులు పోవటానికి. అప్పటి నుంచి సమస్యలు వస్తాయి లైఫ్లో. ఎగ్జాక్ట్. అప్పులు చేస్తారు, ఈఎంఐలు పెడతారు. ఈఎంఐ వస్తుందంటే ఇక్కడ గడగడలా ఆడిపోతుంటాం. అవును. 5వ తారీఖు ఈఎంఐ వస్తుందంటే 25వ తారీఖు నుంచి టెన్షన్. అదే ఎవ్రీ మంత్ ఇన్కన్వీనియన్స్ అని, ఇన్స్టాల్మెంట్ కాదు. ఎందుకు చేస్తున్నాం అంటే ఈఎంఐలు ఎందుకు అని అంటే మన చుట్టాల ముందు చూపించు మనం పోజులు కొడతాను అంతే. అంటే తేజ ఎప్పుడు పోజులు కొట్టలేదండి? కొట్టడం ఇంకోళ్ళ కోసం చేయనేది, మీకోసం మీరైతే కొడతారు పోజులు. నా కోసం నేను చేసుకుంటా పనులు, ఎదుటాళ్ళ కోసం ఇది కావాలి అది కావాలి. అప్పుడప్పుడు మా కారు రాదు, ఊపర్లో వెళ్ళిపోతా. ఎందుకు ఊపర్లో వచ్చావా, ఎవరిని చూస్తే ఏమనుకుంటారు, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారా? లేదు, నువ్వు ఊపర్లో ఏంటి, ఆటోలో రావటం ఏంటి, ఎవరిని చూస్తే ఏంటి తేజ ఆటోలో వెళ్తున్నాడు అని, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారు కదా. ఇంకా అందుకని ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుంటారు. అంటే ఇక్కడ మీరు ఒకసారి అంతకుముందు మీరు అనామకుడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, కానీ మీరు ఒక స్థాయి, ఒక గుర్తింపు. అది ఎలా ఉంటుందో చెప్తా సార్. ఇప్పుడు అహింస రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. నేను ఆటోలో వెళ్ళాను అనుకోండి, ఎంత సింపుల్ అంటారు. సినిమా పోయింది, ఆటోలో వెళ్ళాను అనుకోండి, చూసారా అయిపోయాడు, మొత్తం లాక్కున్న దాన్ని బట్టి ఇది ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ అది కూడా ఎవరంటారు, బయట వాళ్ళు. సో వాళ్ళ గురించి మనం విన్నంతసేపు మనం రాంగ్ చేస్తుంటాం లైఫ్లో. అయితే మీరు నేను ఇందాక ఒక పాయింట్ క్యూ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఒక సాఫ్ట్ స్పిరిచువల్ పర్సన్, ఒక డివోషనల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. ఓకే, మీరు పంగనామాలు గట్ట పెట్టుకుని, పట్టుపంచులు కట్టుకుని, గుళ్ళు గోపురాల వైపు తిరగకపోవచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు మీకు ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, మైండ్ సెట్. బట్ మీరు తీసే సినిమాలన్నీ ఎలాగుంటాయంటే మంచి ఇమోషనల్గా, వైలెన్స్, ఒక పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్కి వచ్చేసరికి ఒక రెవల్యూషన్ ఉంటుంది ఫిల్మ్లో. హీరో తిరగబడ్డం, కొట్టలేని ఎత్తైన మనిషిని ఒక ఆంజనేయ స్వామి ఫోటో వెనకాతలు పెట్టి మరి కొట్టించి, అలాంటి ఒక ట్రెండ్లోకి ఎలాగెళ్ళారండి మీరు ఇన్ జనరల్గా? చిత్రం ఒక్కటే మీరు తీసింది మామూలు సినిమా అన్నది నా నమ్మకం. మీ ప్రశ్నే నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? అంత బుర్రలేదు. బుర్రలేదు కాదు, నా కళ్ళజోడు చూసి నాకు తెలివి ఉంది అనుకుంటున్నారా? నేను మళ్ళీ అడుగుతా మీరు స్పిరిచువల్ పర్సన్ అయ్యి ఉండి మీరు దాంట్లో, అందుకే జెండా పెట్టా. మరి ఇప్పుడు ఎలాగ అర్థమైంది? ఈ ముక్క అయితే అర్థమైంది, తప్పకని చెప్పేసాను. నెక్స్ట్ మిగతా ఏం కాదు, మీరు కరెక్ట్గా ఏం చెప్పాలని ఆలోచించుకున్నా. మీరు చాలా తెలివైన వ్యక్తి అండి. బికాస్ మనిషి ఎక్కడ ఆగాలో తెలిసిన వాడే నిజమైన తెలివైన వాడు. ఐన్స్టైన్ అయిపోతానో, ఆర్కిమిడిస్ అయిపోతానో, లేకపోతే ఆల్ ఇండియా రేడియో కనుక్కున్న మార్కోని అయిపోతానోనే వాడు తెలివైన వాడి కింద లెక్క కాదు. ఇప్పుడు నాకు పొగిడారా తిట్టారా అది మీరు గ్రహించి గమనించి నాకు చెప్పాలి. నేను తిట్టినా పొగిడాను మిమ్మల్ని అని న్యూట్రల్గా చెప్పా. నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు ఆ ఆంజనేయ స్వామి ఫోటోని అంటే ఒక శక్తి అతన్ని కాపాడింది, బికాజ్ వాడు మంచివాడు కాబట్టి. సార్ బేసిక్గా ఏంటంటే దేవుడు అనేది ఉంది కదా, అది వెంకటేశ్వరం అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే, జీసస్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక ఎనర్జీస్ అంతే. ఓకే, ఎస్. మనం ఆ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకుని దాంతో మనం ఇంకా స్ట్రాంగర్ అయ్యి ఆ పని సాధించడానికి మనం దేవుడు అనే దీన్ని వాడతాం. పేరు వాడతాం వల్ల ఆ దేవుడి సపోర్ట్ మనకు ఉంది అనేటప్పటికి మనకు తెలియకుండానే మారల్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని లోపలికి అబ్జర్వ్ చేసుకుని దాంతో పోరాడతాం.
ఎగ్జాక్ట్ అదే ఎగ్జాంపుల్ జయంలో చూపించారు మీరు. అది డైరెక్టరియల్గా కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాడు అర్భకుడు గోపీచంద్ని ఎలా కొడతాడు? ఇప్పుడంటే నితిన్ కండ్లు గట్ట బాగా పెంచాడు కానీ 6 ప్యాక్లను అప్పుడేం లేవు కదా. 38 సైజు షర్ట్ వేసుకుని గోపీచంద్ని కొట్టాలంటే ఎట్లా? అందుకని మీరు ఫర్ ద ఆడియన్స్ టు బిలీవ్ వెనకాతల ఆంజనేయుడు ఉన్నాడు అనగానే నమ్మారు. నితిన్ వెళ్ళి కొట్టేయగలడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు వెనకాతల అని. సో మీరు అక్కడ మీ డైరెక్టరియల్ ఎబిలిటీయే అక్కడ ఆ క్లైమాక్స్ పార్ట్ అంతా నిలబెట్టింది సినిమాలో. కథా స్క్రీన్ ప్లే, మీ డైరెక్షను. వీడిని ఇలా చూపిస్తే నవ్వుతారు, నన్ను వీడు ఎలా కొడతాడు రా అంత పర్సనాలిటీని అని మిమ్మల్ని చూసి నవ్వుతారని మీరు ఆలోచించుకుని తెలివితేటలుగా ఆంజనేయ స్వామి క్యారెక్టర్. ఎందుకంటే ఈజ్ వెరీ అలా కాదు. ఇప్పుడు ఆ గోపీచంద్రని అంత ఆజాన్మానం కాకుండా పక్కన పెట్టచ్చుగా. అలా పెట్టలేదు. స్ట్రాంగ్ గాడిని పెట్టి ఈయన హనుమంతుడి సపోర్ట్తో కొట్టాడు అని చెప్పడమే మన ధ్యేయం. అందుకని స్ట్రాంగ్ గాడిని పెట్టి ముందు నుంచి అనుకున్నారు అలాగే. ఓకే కదా, ఫస్ట్ లాక్ చేస్తా కదండి. అవును, లాక్ అయిపోయినా కానీ మీ చాలా బ్యాడ్ నేమ్ ఉంది సార్. బ్యాడ్ నేమ్ ఇన్ ది సెన్స్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ స్పోకెన్ అరౌండ్ ఎక్కువ మాట్లాడుకునేది గుడ్ ఆర్ బ్యాడే ఉంటుంది. మీరు కథ ఆ రోజు సీన్ రాసుకుంటారండి. అంటే సారీ, నేను బ్యాడ్ నేమ్ అని అనక్కర్లేదు దాన్ని. విరివిగా మీ గురించి మాట్లాడుకునే మాటల్లో ఇదొక మాట. ఏ రోజు సీన్ ఆ రోజు రాసుకుంటారని. బౌండ్ బుక్ వెళ్తారా? ఓకే. సో మీరు ఈ మధ్య ప్రెస్ మీట్లో చాలాసార్లు అడిగినట్టుగా మీరు చూసారా, మీరు విన్నారా అని? అంతేనా? మార్చను ఇంకా లొకేషన్లో మార్చేది. కామెడీ ఒక్కటి డెవలప్ చేస్తా, అక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాలలో మీకు నమ్మకానికి సరిపెట్టగా ఆడిన సినిమాలు ఏంటి? నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఫెయిల్ అయిన సినిమాలు ఏంటి సార్? అంటే ఫెయిల్ అయిన సినిమాలన్నీ అంటే ఆడిన సినిమాలన్నీ నమ్మకం నిలబెట్టినట్ట? నేను తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా. అన్నీ సక్సెస్ అయ్యాయి. అందరికి అన్ని సినిమాల్లో డబ్బులు వచ్చిన సినిమాలన్నీ జనాలు హ్యాపీ అయ్యారు. డబ్బులు పోయిన సినిమాలన్నీ నేను హ్యాపీ అయ్యా. ఎట్లా? ఇదేంటి ఈ విచిత్రమైన ఈక్వేషన్? మనం నేర్చుకుంటాం కదా, ఎలా తీయకూడదు, ఓహో ఇది రాంగ్ ఎమోషన్, ఇది నేను సరిగ్గా తీలా అందుకని పోయిందని నేను నేర్చుకున్నా కదా. అది లైఫ్లో ఒక సినిమా వల్ల నేను నేర్చుకున్నాను. నేర్చుకున్నానంటే నా జ్ఞానం పెరిగింది. కానీ జ్ఞానం పెరిగినప్పుడు మనం ఆనందపడాలి.